ఇక రోను తుపానుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావుని అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరరావు, తుపాను కదలిక ఎలా ఉంది? దీని ప్రభావం ఏ స్థాయిలో ఉండే అవకాశం ఉంది? గౌసియా రోను తుపాను ఆంధ్రప్రదేశ్ తీరానికి సమాంతరంగా తీరం వెంబడి కదులుతూ ఉంది. ఇవాళ తెల్లవారుజామున ఇది తుపానుగా మారింది. బంగాళాఖాతంలో 3 రోజుల క్రితం ఏర్పడినటువంటి అల్పపీడనం స్థిరంగా కదులుతూ తమిళనాడు తీరం నుంచి కదులుతూ ఆంధ్రప్రదేశ్ తీరానికి వచ్చింది. 2 రోజుల పాటు ఇది అల్పపీడనంగాను, ఆ తర్వాత వాయుగుండంగాను ఉంది. నిన్న ఉదయం ఆంధ్రప్రదేశ్ తీరంలోకి ప్రవేశించే ముందే తీవ్ర వాయుగుండంగా మారి ఆంధ్రప్రదేశ్ తీరంలో ప్రవేశించింది. అప్పటి నుంచి దిశను కొద్దిగా మార్చుకొని ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ ఆంధ్రప్రదేశ్ తీరానికి సమాంతరంగా కదులుతూ పయనిస్తూ ఇవాళ తెల్లవారుజాముకి మచిలీపట్నం తీరానికి సమీపంలో ఇది తుపానుగా మారింది. ప్రస్తుతం గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఇది ఉత్తర దిశలో ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడే ఉత్తర దిశలో కదులుతుంది. 12 గంటల పాటు ఉత్తర దిశలో కదిలిన తర్వాత మళ్ళీ తన దిశను మార్చుకొని ఉత్తర ఈశాన్య దిశగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వైపు పయనించే అవకాశం ఉంది. నిన్నటి నుంచి కూడా వాయుగుండంగా మారినప్పటి నుంచి తమిళనాడులో ఉన్నప్పటి నుంచి కూడా వాయుగుండం తమిళనాడులో ఉన్నప్పటి నుంచి, ఆ తర్వాత వాయుగుండం ఆంధ్రప్రదేశ్ తీరానికి ప్రవేశించినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లోను అలాగే తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. చెన్నై నగరంతో పాటు దక్షిణ కోస్తాంధ్రలో నిన్నంతా కూడా భారీ వర్షాలు కురిశాయి. నిన్న అలాగే మొన్న రాత్రి నుంచి కూడా భారీ వర్షాలు కురిశాయి. తుఫానుగా రూపుదాల్చిన తర్వాత దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తీర ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోనూ కూడా జల్లులు పడుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. వాతావరణ శాఖ అంచనా ప్రకారం కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అంటే దాదాపుగా 25 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతానికైతే అన్ని జిల్లాల్లోనూ తీర ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోనూ జల్లులు కురుస్తూ ఉన్నాయి. రాయలసీమలో కూడా అక్కడక్కడ వర్షాలు పడుతూ ఉన్నాయి. దాదాపుగా 12 గంటల పాటు ఇది ఉత్తర దిశగా పయనించి ఆ తర్వాత ఉత్తర ఈశాన్య దిశలో పయనిస్తుంది. ఇవాళ మచిలీపట్నం తీరంలో తుఫానుగా మారినటువంటి తీవ్ర వాయుగుండం ఆ తర్వాత మరో 24 గంటల్లో, అంటే ఇవాళ రాత్రికి ఆంధ్రప్రదేశ్ తీరంలోనే తీవ్ర తుఫానుగా కూడా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తర కోస్తా తీరానికి ప్రస్తుతం మచిలీపట్నం సమీపంలో ఉన్నటువంటి ఈ రోను తుఫాను ఉత్తర కోస్తా తీరానికి సమీపించిన తర్వాత ఇది తీవ్ర తుఫానుగా కూడా మారుతుంది. అలాగే మరో 2 రోజుల పాటు తీవ్ర తుఫానుగా కొనసాగే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఉత్తర కోస్తా తీరం అలాగే ఒడిశా తీరాల్లోనూ తీవ్ర తుఫానుగా కొనసాగుతూ ఇది రేపు సాయంత్రం వరకు కూడా పయనిస్తూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ తీరానికి అత్యంత సమీపం నుంచి తుఫాను స్థిరంగా కదులుతూ ఉండడంతో ప్రభావం చాలా తీవ్రంగానే కనిపిస్తూ ఉంటుంది. అలాగా కంటిన్యూగా ఉండడం వల్ల స్థిరంగా కూడా అన్ని చోట్ల కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. ప్రధానంగా ఎక్కువగా వర్షాలు కురిసేటువంటి ప్రాంతాలు, ఇతర ప్రాంతంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. తీరవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 9 కోస్తా జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్లను, రెవెన్యూ యంత్రాంగాలందరినీ కూడా ప్రభుత్వం ఇప్పటికీ అప్రమత్తం చేసింది. అన్ని ప్రాంతాల్లో కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు. కోస్తా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు కురిసినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసే ప్రయత్నంలో ఉన్నారు. గౌసియా, ధన్యవాదాలు నాగేశ్వరరావు.